ఎంత నల్లగా ఉన్నా కూడా ఈ యొక్క ప్యాక్‌తో మీరు తెల్లగా అవ్వాల్సిందే. అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు మీరు మీ యొక్క కలర్ అనేది ఇంప్రూవ్ అవుతది కూడా. ఒకసారి ఈ రెమెడీ ఏంటో చూసే ముందు తప్పకుండా ఆ వీడియోని లైక్ చేసేసి ఫుల్‌గా చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో అయితే గనక స్కిన్ కేర్‌లోనే ఈరోజు నేను ఆహ్, ఇప్పుడు మనకి చలికాలం అనేది వచ్చేస్తుంది కాబట్టి, ఈ చలికాలంలో మన ఫేస్ అనేది ఈ చలికి కావచ్చు ఎన్విరాన్మెంట్ వల్ల అయినా సరే చాలా డార్క్ అయిపోతూ ఉంటుంది కదా! సో, ఈ చలికాలంలో మనము ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి? ఏ రెమెడీ వాడాలి? ఏంటి అనేది ఈరోజు మన ఒక వీడియోలో అనేది షేర్ చేస్తున్నాను. సో, చలికాలంలో మనకి ఎక్కువగా శరీరం అనేది మనకి చాలా డ్రైగా అయిపోతూ ఉంటది కాబట్టి ఎక్కువగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. సో, డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువ కేర్ అనేది తీసుకుంటూ ఉండాలనమాట ఈ చలికాలంలో. దాంతో పాటు ఏంటి అంటే గనక ఇలాంటి రెమెడీస్ కూడా మనం వాడటం వల్ల మనకేంటి అంటే ఈ చలికాలంలో మన ఒక స్కిన్‌ని మనము ప్రొటెక్ట్ చేసుకుంటాము. దానితో పాటు స్కిన్ వైటనింగ్ అవ్వటానికి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, ఆ ఒక రెమెడీ ఏంటో మనం చూసేద్దాము. దానికంటే ముందుగా మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దాం. సో, ఇక్కడ మనకి సన్ టాన్ పోవటానికి రెమెడీ ప్రిపేర్ చేసుకోవటానికి ఇక్కడ నేను ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నానండి. సో, మనకి కమలాకాయ తొక్కలుంటాయి కదా! వాటిని చక్కగా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక ఇలా పౌడర్స్ కూడా మనకి బయట అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఈ యొక్క పొడి అనేది మనకి చాలా అవసరము. ఎందుకు అంటే మనొక స్కిన్ అనేది కలర్ అనేది లైటెన్ అవ్వటానికన్నా, బ్రైట్‌గా కనిపించటానికన్నా శరీరం అనేది చాలా బాగా సహాయపడుతది. సో, నేనిప్పుడు చూపించే ఈ యొక్క రెమెడీ అనేది ఓన్లీ ఫేస్‌కే కాదండి. ఫుల్ బాడీకి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మంచిగా రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో, ఈ యొక్క ఆరెంజ్ పీల్ పౌడర్ మనం వాడటం వల్ల చక్కగా మన ఒక శరీరం మీద ఉన్న ఒక క్లీన్ చేస్తది. ఏదైనా బాక్టీరియా ఉన్న పోవటానికి, యాక్నీ కూడా రాకుండా ఉండటానికి సహాయం చేస్తూ ఉంటది. ఇంక నెక్స్ట్ అయితే గనక నేను కాఫీ పౌడర్ తీసుకుంటున్నానండి. నేనెప్పుడు బ్రూ ఇన్‌స్టంట్‌ది వాడుతూ ఉంటాను. కానీ ఈసారి ఎందుకో ఈ యొక్క కాఫీ పౌడర్ కూడా వాడాలనిపించింది. చాలా బాగా ఉంది ఇది కూడా. సో, ఈ యొక్క కాఫీ పౌడర్ అనేది మనకి ఫేస్ మీద గానీ, బాడీ మీద గానీ ఎక్కడైనా సరే ఒక మురికి గానీ, లేదు అంటే గనక మనకు అలా ట్యాన్ అనేది ఉండిపోతూ ఉంటే గనక దాన్ని చక్కగా తొలగించడానికి సహాయం చేస్తూ ఉంటది. అండ్ ముల్తానీ మట్టి తీసుకుంటున్నానండి. ఇక్కడ కూడా 1 స్పూన్ తీసుకుంటున్నాను నేను. సో, మన ఒక శరీరం మీద ఒక జిడ్డు గానీ, మురికి గానీ, సిబం గానీ, చెమట కానీ ఇలాంటి కొన్ని ఇంప్యూరిటీస్ ఏదైనా సరే మన ఒక శరీరం మీద ఉంటే అవన్నిటిని చక్కగా రిమూవ్ చేయగల సత్తా ఈ యొక్క ముల్తానీ మట్టికి ఉంటది. సో, ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఖచ్చితంగా ముల్తానీ మట్టి అనేది స్కిప్ చేయొద్దండి. ఖచ్చితంగా దీన్ని కూడా మీరు తీసుకోండి. అండ్ దీన్ని చక్కగా మనం పేస్ట్ చేసుకోవటం కోసం అని చెప్పి ఇక్కడ నేను రోజ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు గనక బాగా ట్యాన్ అయిపోయాం అని అనిపిస్తే గనక ఈ యొక్క రోజ్ వాటర్ ప్లేస్‌లో మీరు పొటాటో జ్యూస్ కూడా చేసుకోవచ్చండి. చక్కగా పొటాటోని మిక్సీ వేసేసుకొని ఆ యొక్క జ్యూస్ అనేది ఇందులోకి వేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక రోజ్ వాటర్ కూడా వాడొచ్చు. మనకి చక్కగా ఏమవుతదంటే బ్రైటనింగ్ చేస్తది. ఒక స్కిన్‌ని చక్కగా క్లీన్ చేయటమే కాకుండా మంచి మాయిశ్చరైజ్‌లా కూడా హెల్ప్ అవుతూ ఉంటది. సో, మనం ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటే మన ఒక స్కిన్ అనేది కూడా చాలా గ్లోయిగా ఉంటది. హైడ్రేట్‌గా ఉంటది స్కిన్ అనేది. ఇన్ కేస్ మనం ఇలా రోజ్ వాటర్ వాడటం వల్ల కూడా మనకి చాలా హైడ్రేట్‌గా ఉంటది మన ఒక స్కిన్ అనేది. సో, ఇంక మనం అప్లై చేసేసుకుందాము. సో, నా స్కిన్ చూసారా నేను ఈ మధ్య కొంచెము అటు ఆంధ్ర ఇవన్నీ వెళ్ళటం వల్ల స్కిన్ అనేది కొంచెము డార్క్ అయిపోయింది. అండ్ మాకిక్కడ కర్ణాటకలో అయితే గనక చల్లగానే ఉంటది. సో, నాకంత పర్లేదు. కానీ అక్కడికి వెళ్లి రావటం వల్ల చాలా ట్యాన్ అయిపోయాను. సో, ఇంక మనం దీన్ని అప్లై చేసేసుకొని రిజల్ట్స్ అనేది ఈ వీడియోలోనే మనము చూసేద్దాము. నార్మల్‌గా మనం ఎలా అయితే అప్లై చేసేసుకుంటామో అలాగా జస్ట్ అప్లై చేసుకొని ఒక 15-20 మినిట్స్ మనం ఉండాలండి కంపల్సరీగా. సో, ఇది వాడటం వల్ల మన మొఖం మీద ఉన్న ఒక సన్ టాన్ పోవటమే కాకుండా మనం కొంచెం నల్లగా అయినా సరే కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వటానికైనా, దాంతో పాటు చాలా మందికి పింపుల్స్ ప్రాబ్లమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్‌ని కూడా ఈ యొక్క రెమెడీ ద్వారా తొలగించుకోవచ్చు. ఎక్సెస్ ఆయిల్ ఉండటం వల్ల మనకి పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, పోర్స్‌లో కూడా డస్ట్ అనేది ఉండటం వల్ల, డర్ట్ అనేది ఉండటం వల్ల ఈ యొక్క పింపుల్స్ వస్తూ ఉంటాయి. దాన్ని కూడా పోర్స్‌లో ఉన్న ఒక డస్ట్‌ని గానీ, డర్ట్ గానీ క్లీన్ చేయటానికి కూడా ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతది. ఒక 15-20 మినిట్స్ అలా మనం ఉంచుకున్న తర్వాత
నార్మల్ వాటర్తో మీరు వాష్ చేసేసుకోవచ్చు. సో నేను మీకు చూపించాలన్న ఒక ఉద్దేశంతో మీ ముందే నేను ఇలాగా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో నాకైతే చాలా బాగా రిజల్ట్స్ అయితే వచ్చాయండి. సో నాకు ఉన్న ఒక కొంచెం ఉన్న ట్యాన్, ఎక్కువ ట్యాన్ లేదు, సో కొంచెం ట్యాన్ కూడా నేను రిమూవ్ చేసుకోగలిగాను ఈ రెమెడీ ద్వారా. సో ఇప్పుడు మనకి ఫంక్షన్స్, పార్టీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి ముందైనా సరే మీరు జస్ట్ ఇలా 15 to 20 మినిట్స్ పెట్టుకోవటం వల్ల పోర్స్లో ఉన్న మురికి పోవటమే కాకుండా సన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది. దాంతోపాటు పింపుల్స్ కూడా త్వరగా రాకుండా ఉంటాయి. అండ్ బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ రెమెడీ ద్వారా రిమూవ్ చేసేసుకోవచ్చు మనమైతే గనక. అండ్ చూసారు కదా, ఫుల్గా మనము ఇలా వాష్ చేసుకున్న తర్వాత చాలా గ్లోయీగా అనిపించింది. నేను అబ్జర్వ్ చేసింది అంతకు ముందుకి ఇప్పటికి అయితే గనక ఒక మనొక శరీరం అనేది కొంచెం లైటింగ్ అయ్యింది, అలాగే బ్రైట్నింగ్గా కూడా అయ్యింది, గ్లోయీగా కూడా అనిపించింది నాకు. చాలా బాగుంది ఈ రెమెడీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. అగారో బ్రాండ్ నుంచి క్యాలస్ రిమూవర్ అనేది చూపిస్తున్నాను. మనకి ఇందులో 3 రోలర్ హెడ్స్ వస్తాయండి. చక్కగా చేంజ్ చేసుకోవచ్చు, వాటర్ ప్రూఫ్లా ఉంటుంది, రీఛార్జబుల్ కూడా, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి 1 year వారంటీ ఉంది. ఏంటి అంటే కొన్ని హార్డ్ స్కిన్ కానీ లేదు అంటే డెడ్ స్కిన్ సెల్స్ అలా ఉంటాయి. మెయిన్గా ఇది మనొక పాదాలు అనేవి పగిలిపోయిన వాళ్ళకి అక్కడ చాలా హార్డ్ స్కిన్ ఉంటుంది, అక్కడ ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా చక్కగా ఆ ప్లేసెస్లో రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ మనకి పాదాలు అనేవి పగిలిపోయి అవి అలాగా చాలా హార్డ్గా అయిపోతుంది అక్కడ స్కిన్. సో ఆ స్కిన్ అంతా చక్కగా రిమూవ్ చేసేసుకోవటానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మొత్తం 3 రోలర్ హెడ్స్ ఉన్నాయి. మన ఒక స్కిన్ హార్డ్నెస్ని బట్టి వాటిని మనము చూస్ చేసుకోవచ్చు. సో కొంచెం దాని మీద ప్రెషర్ పెట్టి చేయిస్తే ఆ ఒక స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంది. సో కొంచెం ప్రెషర్ ఇస్తే కనుక స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో చూసారు కదండి, మన దగ్గర ఒక 15 minutes టైం ఉంటే కనుక చక్కగా ఈ రెమెడీని మనము తయారు చేసుకుని అప్లై చేసుకుంటే కనుక మెయిన్గా స్కిన్ వైటనింగ్ అనే కాదు, ఇలాంటి రెమెడీస్ మనం ఏది వాడినా కూడా మనకి మెయిన్గా పింపుల్స్ ప్రాబ్లం కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా, సో న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇలాంటివి తయారు చేసుకుని అప్లై చేయటం వల్ల బెస్ట్ రిజల్ట్స్ మనం చూస్తాం. స్కిన్ మంచి ప్రొటెక్షన్ ఉంటుంది, దాంతోపాటు స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్య.